ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమ్మెల్యేలు ఎంతమందికి, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎంతమంది సీట్లు వస్తాయి, అది టీడీపీలో ఎంతమందికి వస్తాయి, వైసీపీలో ఎంతమందికి వస్తాయి, ఈ అంశాల మీద చాలా లోతుగా చర్చ జరుగుతున్నది. కాబట్టి ఈ అంశంపై మరికొన్ని వివరాలను వెల్లడించడానికి ఇంకో వీడియో కూడా చేస్తున్నాను. స్థానిక రాజకీయ పరిస్థితులు, కుల సమీకరణల దృష్ట్యా వైసీపీలో 20 నుంచి 25 స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చునని ఊహాగానాలు బయలుదేరాయి. అంతేగాని 50 అనేది ప్రచారం మాత్రమే. ఏ రాజకీయ పార్టీ అయినా కొంతమంది అభ్యర్థులను మార్చడం అనేది సహజం. ఏడాది క్రితమే గడప గడపకు ప్రోగ్రాం అప్పుడు 25 నుంచి 30 చోట్ల అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి సూచనప్రాయంగా అప్పుడే చెప్పారు. అప్పుడే మీడియాలో 80 దాకా మార్చేస్తారని ప్రచారం జరగటం వల్ల పార్టీలో ఆందోళన చెలరేగటము, వారిని జగన్మోహన్ రెడ్డి సముదాయించడం కూడా మనకు తెలిసింది. అయితే ఎలక్షన్ సమయం దగ్గరకు వస్తున్నందున ఆయన అప్పుడు కూడా 20-25 మంది లేదా 30 మందిని మార్చవచ్చు. అలాగే మార్చడం అంటే సీట్లు తీసేయటం కాదు, సీట్లు చించేయటము అనే ప్రచారం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. వారిని వేరే చోట కొంతమందిని ఎంపీలుగా పంపించవచ్చు, కొంతమంది నియోజకవర్గాలు మార్చవచ్చు, కొంతమందికి నిజంగానే సీట్లు ఇవ్వకుండా వదిలేయవచ్చు. వారికి తర్వాత ఎమ్మెల్సీలనా లేకపోతే ఇతర కార్పొరేషన్లను కానీ అది అడ్జస్ట్ చేయొచ్చు ప్రజాబలం ఉన్నవారికి. పవన్ కూడా పోయినసారి పోటీ చేసిన వాళ్ళకే టిక్కెట్లు ఇస్తాడా అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు వైసీపీ వాళ్ళు. టీడీపీ అభ్యర్థులను మార్చరా? ఇప్పుడు 23 మందిలో 19 మంది ఎంతమంది మిగిలారు కదా, ఈ వీళ్ళలో అందరికీ అలాగే ఇచ్చేస్తారా? నియోజకవర్గాలు మార్చరా? అందరికీ సీట్లు ఇస్తారా అన్న ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. ఉదాహరణకు టీడీపీ అభ్యర్థులను గతంలో మార్చింది. ఉదాహరణకు 2019 ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఉన్న వంగలపూడి అనిత ఎస్సీను గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరుకు మార్చారు. అలాగే మంత్రి జవహర్ ఎస్సీని కూడా నియోజకవర్గం మార్చారు. కోడెలను నరసరావుపేట నుంచి సత్తెనపల్లికి మార్చారు. టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటికి 4 నియోజకవర్గాలు మారారు. ఇలా చాలా చోట్ల మార్చారు. మరి వైసీపీ ఎందుకు మార్చకూడదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తున్నాడు అంటే అది ఆయనకే పరిమితం, ఆయనే సమాధానం చెప్పాలి. వైసీపీ నుంచి తీసుకున్న 23 మందిలో చాలామందికి చంద్రబాబు టిక్కెట్ ఇవ్వలేదు. 2019లో టీడీపీ తరఫున పోటీ చేసిన 175 మందిలో కనీసం ఈసారి 50 మందికి టిక్కెట్లు చంద్రబాబు ఇవ్వడానికి టాక్. అంతెందుకు, చంద్రబాబు చంద్రగిరిలో ఓడిపోయే కుప్పానికి వెళ్ళాడు. తాజాగా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయేసరికి మరో నియోజకవర్గాన్ని వెతుక్కుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. అలాగే మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ మరో నియోజకవర్గం సేఫ్ కాన్స్టిట్యున్సీ కోసం వెతుక్కుంటున్నాడు. అయితే ఈ తండ్రి కొడుకులకు ఆంధ్రప్రదేశ్లో ఒక్కటి కూడా సేఫ్ కాన్స్టిట్యున్సీ లేదన్నది నా అభిప్రాయం. పోయినసారి గుజరాత్ ఎన్నికల్లో 70 మంది ఎమ్మెల్యేలను మార్చి బీజేపీ గెలిచింది. కేసీఆర్ కూడా 12 మందిని మార్చివేస్తే 9 మంది గెలిచారు. మరో 20 నుండి 30 మందిని మారిస్తే కేసీఆర్ సీఎం అయ్యాడని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ కూడా 2018లో పోటీ చేసిన వారిలో చాలామందికి 2023లో సీట్లు ఇవ్వకుండా కొత్త వారికి ఇచ్చింది. కాబట్టి ఏ పార్టీలు అయినా గెలుపే లక్ష్యంగా మార్పులు చేర్పులు చేస్తాయి. కానీ బాబు అండ్ కో పచ్చ మీడియా మాత్రం మేము చేస్తే శృంగారం, మీరు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా ఉంది. చల్లని కాసు ఒక చోట చల్లని కాసు ఇంకో చోట చెల్లుతుందా అంటూ చంద్రబాబు వెటకారం వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నాడు. సర్వేల ప్రకారం మెజారిటీ ప్రజలు జగన్ 50% పైగా ప్రజలు, 53%, 55% వరకు ప్రజలు సీఎంగా మళ్ళీ జగనే కావాలని కోరుకుంటున్నారు. జగన్ ఇటీవల 11 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశాక అక్కడ ఎల్లో మీడియా క్విక్ సర్వే చేస్తే మారిన అభ్యర్థులందరూ గెలిచే అవకాశాలు ఉన్నాయని తేలింది. దాంతో చంద్రబాబుకు కడుపు మంట ప్రారంభమైంది. అందుకనే విపరీతమైన వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. అందులో ఎవరైనా తన వైపుకు మారరా అన్న ఆశతోటి చూస్తున్నాడు. అంటే కాకి నోటిలోని మాంసం మొక్క తమ కింద పడదా అని గోతికాడి నక్క కాసినట్టు, చెట్టు కింద నక్క కాసినట్టు కాసి ఉంచాడు. అయినా కానీ పైకి మాత్రం సుభాషితాలు చాలా చెప్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు.